చాలా హైజీనిక్‌గా ఫంక్షన్‌లో చేసే పులిహార రుచికి ఆల్మోస్ట్ అటు ఇటుగా ఉండే చింతపండు పులిహోరని ఎలా చేయాలో తెలుసుకుందాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఫస్ట్‌లీ నేను చింతపండుని ఒక బౌల్‌లో వేసుకొని ఒకసారి కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ చింతపండు గుజ్జుని తీసి ఉడికించాను. నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా చీల్చి చిటికెడు సాల్ట్ పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసి ఇవి ఫ్రై అయ్యాక వేరొక బౌల్‌లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, అలానే 3 స్పూన్స్ తాలింపు గింజలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, కొన్ని జీడిపప్పు, కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించాలి. ఇవన్నీ కూడా బాగా వేగాక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు వేడివేడి రైస్‌ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఆరనివ్వాలి. ఇందులో కూడా ఒక స్పూన్ వరకు సాల్ట్, అలానే హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందువల్ల రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ రైస్ వేడి అంతా పోయాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని వేసుకొని రైస్ మొత్తానికి కూడా పులుసు బాగా పట్టునట్లు కలపాలి. ఇప్పుడు ఇందులోనే తాలింపు మొత్తం అంతా కూడా వేసి బాగా కలపాలి. ఫైనల్‌గా సాల్ట్‌ని చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటదండి. చూడటానికే ఇంత బాగుండే ఈ పులిహోర తింటే ఎంత బావుంటదో. మీరు కూడా ఈ పులిహోరని సింపుల్‌గా ఇలానే చేసి టేస్ట్ చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో తెలపండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.